Hello everyone. Today's topic is schema markup language. You know, చాలా వెబ్సైట్స్ గూగుల్‌లో లిస్ట్ ఔట్ అవుతాయి. కానీ కొన్ని వెబ్సైట్ మాత్రమే గూగుల్‌లో స్టాండ్ ఔట్ అవుతాయి. దట్ మీన్స్ కొన్ని వెబ్సైట్సే హైలైట్ అవుతుంటాయి. ఆర్ కొన్ని వెబ్సైట్సే గూగుల్‌లో టాప్ పొజిషన్‌లోకి వస్తుంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ స్ట్రక్చర్డ్ స్కీమా లాంగ్వేజ్ అన్నట్టు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి స్ట్రక్చర్డ్ స్కీమా లాంగ్వేజ్ అంటే it is a language that helps Google అండర్స్టాండ్ యువర్ కంటెంట్ లైక్ ఏ హ్యూమన్ అన్నట్టు. ఓకే. అంటే ఏం లేదు. ఏదైనా ఒక కంటెంట్‌ని హ్యూమన్స్ ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటారో అదే విధంగా గూగుల్ అంటే సెర్చ్ ఇంజిన్ కూడా అదే విధంగా అర్థం చేసుకోవడానికి స్కీమా మార్కప్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే స్కీమా మార్కప్ ఈస్ ఎ కోడ్ యాడెడ్ టు యువర్ వెబ్‌సైట్ దట్ ఎక్స్‌ప్లెయిన్స్ యువర్ కంటెంట్ టు సెర్చ్ ఇంజిన్స్. స్కీమా మార్కప్ అనేది ఒక కోడ్. దాన్ని మనం మన యొక్క వెబ్‌సైట్‌కి యాడ్ చేయడం వల్ల సెర్చ్ ఇంజిన్స్ మన యొక్క కంటెంట్‌ని మనుషులు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటారో అదే విధంగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వితౌట్ స్కీమా వల్ల ఏమవుతుందంటే గూగుల్ జస్ట్ మన యొక్క కంటెంట్‌ని రీడ్ చేస్తుంది. కానీ విత్ స్కీమా వల్ల అంటే బై యాడింగ్ స్కీమా మార్కప్ లాంగ్వేజ్ టు అవర్ వెబ్‌సైట్ ఏమవుతుందంటే గూగుల్ అండర్‌స్టాండ్స్ అవర్ కంటెంట్ క్లియర్‌లీ. ఓకే. అంటే మన యొక్క వెబ్‌సైట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతుంది. ఎన్ని మంత్స్ కోర్స్ డ్యూరేషన్, తర్వాత ఎంత ఫీజు, బ్యాచ్‌కి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పేసి విత్ ది హెల్ప్ ఆఫ్ స్కీమా లాంగ్వేజ్ క్లియర్‌గా గూగుల్ అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే జస్ట్ రాండమ్‌గా ఇన్ఫర్మేషన్‌ని జస్ట్ రీడ్ చేస్తుందన్నమాట. సో, స్కీమా మార్కప్ అనేది మన వెబ్‌సైట్‌కి ఇంప్లిమెంట్ చేయడం వల్ల బెటర్ ర్యాంకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై స్కీమా ఈజ్ ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, స్కీమా డజంట్ జస్ట్ హెల్ప్ ఎస్‌సిఓ, ఇట్ హెల్ప్స్ విజిబిలిటీ, సిటిఆర్ అండ్ ట్రస్ట్. అంటే ఇది క్లియర్‌గా ఏం చెప్తుందంటే స్కీమా మార్కప్ లాంగ్వేజ్‌ని మన యొక్క వెబ్‌సైట్‌కి యాడ్ చేయడం వల్ల గూగుల్ అనేది మన యొక్క వెబ్‌సైట్ కంటెంట్‌ని ఈజీగా అర్థం చేసుకుంటుంది. ఈజీగా అర్థం చేసుకోవడం వల్ల ఏమవుతుంది? గూగుల్‌లో సింపుల్‌గా మన యొక్క వెబ్‌సైట్‌ని ఎక్కువ సార్లు యూజర్స్‌కి చూయించే ఛాన్స్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా క్లిక్ త్రూ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ మంది క్లిక్ చేసే ఛాన్స్ ఉంది. ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక ట్రస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. సెర్చ్ ఇంజిన్స్‌కి ట్రస్ట్ క్రియేట్ అవ్వడం వల్లనే మన వెబ్‌సైట్ అనేది టాప్‌లో చూపిస్తుంది. అందుకోసమనే స్కీమా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటేంటంటే సింపుల్‌గా మనం హ్యూమన్స్ కూడా ఎలా బిహేవ్ చేస్తారు? ఏదైనా ఒక టాపిక్ గురించి మీ ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక పర్సన్ ఒక టాపిక్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అండ్ సెకండ్ పర్సన్ ఆ టాపిక్ గురించి సేమ్ నాలెడ్జ్ ఉంది కానీ రఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. థర్డ్ పర్సన్ యావరేజ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అప్పుడు మీరు ఎవరైనా సరే ఈ టాపిక్ ఎవరు బాగా చెప్తారంటే ఏది మీకు ఎవరైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారో ఫస్ట్ ఆ పర్సన్‌ని రిఫర్ చేస్తారు. రైట్? సో, అదే విధంగా ఇక్కడ కూడా స్కీమా అనేది సెర్చ్ ఇంజిన్స్‌కి మన యొక్క కంటెంట్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుందట. అండ్ ఈవెన్ ఇక్కడ మీకు డిస్‌ప్లేలో చూపించాను విత్ స్కీమా అని చెప్పేసి. విత్ ది హెల్ప్ ఆఫ్ స్కీమా మనం మన యొక్క వెబ్‌సైట్ యొక్క ఏదైనా ఒక సర్వీస్ ఆర్ ప్రొడక్ట్ యొక్క రేటింగ్స్ చూపిస్తుంది. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తుంది. తర్వాత దానికి రిలేటెడ్ క్వెషన్స్ చూపిస్తుంది అన్నట్టు. ఇదొక మేజర్ అడ్వాంటేజ్. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు క్లిక్ త్రూ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బెటర్ గూగుల్ అండర్‌స్టాండింగ్. ఓకే. స్కీమా అనేదే గూగుల్ అనేది చాలా బెటర్‌గా మన యొక్క వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవడానికి అర్థమవుతుంది. అండ్ అలాగే కాంపిటీటివ్ అడ్వాంటేజ్. మోస్ట్ వెబ్‌సైట్ స్టిల్ డోంట్ యూజ్ స్కీమాస్ ప్రాపర్‌లీ. ఇది కంప్లీట్ అడ్వాన్స్‌డ్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ ఫ్యాక్టర్. ఔట్ ఆఫ్ 100లో 90 వెబ్‌సైట్స్ స్కీమా మార్కప్ లాంగ్వేజ్‌ని యూజ్ చేయవు. సో, ఇఫ్ యూ అప్లై స్కీమా మార్కప్ టు యువర్ వెబ్‌సైట్ ఏమవుతుందంటే, మీకు కాంపిటీటర్స్ కంటే బెటర్ ర్యాంకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైప్స్ ఆఫ్ స్కీమా మార్కప్ లాంగ్వేజెస్ ఎన్నున్నాయో చూద్దాం. అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే ఆర్గనైజేషన్ స్కీమా. ఓకే. ఆర్గనైజేషన్ స్కీమా అనేది కంప్లీట్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్ గురించి ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ గురించి దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఒక కంపెనీ డీటెయిల్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టిట్యూట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కంపెనీ కదా! సో, ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి? దాని లోగో ఏంటి? దాని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సర్వీసెస్ ఏంటి? అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే లోకల్ బిజినెస్ స్కీమా. ఇది మనకు స్పెషల్‌గా గూగుల్ మ్యాప్స్ ర్యాంకింగ్ రావడానికి లోకల్ ఎస్‌సిఓ కోసం ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే అడ్రెస్, ఫోను, వర్కింగ్ అవర్స్ ఇవన్నీ సెకండ్ కేటగరీ ఆఫ్ స్కీమా. అండ్ థర్డ్‌ది ఆర్టికల్ స్కీమా. ఓకే. మీరంతా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ టైప్ ఆఫ్ స్కీమాస్ ఉన్నాయి. మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా ఇంప్లిమెంట్ చేస్తామన్నది మనం వెంటనే చూస్తాము.
తర్వాత థర్డ్ ఏంటంటే ఆర్టికల్ స్కీమా. మనం బ్లాగ్స్ రాసినా, ఏమైనా న్యూస్ ఆర్టికల్స్ రాసినా సరే, దాన్ని డిక్లేర్ చేయడానికి, దాన్ని సెర్చ్ ఇంజిన్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పడానికి ఆర్టికల్ స్కీమాస్ వాడతాం. ఎఫ్ఏక్యూ స్కీమా. ఓకే. మన వెబ్‌సైట్‌లో ఏదైనా అటువంటి క్వెషన్స్ ఉన్నా గాని, దానికి సొల్యూషన్స్ ఉన్నా గాని ఎఫ్ఏక్యూ స్కీమాని వాడతాం. అండ్ ప్రొడక్ట్ ఆర్ కోర్స్ స్కీమా. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఎంత ఉంది? దాని రేటింగ్ ఎలా ఉంది? దాని అవైలబిలిటీ ఏంటి? ఓకే. ఆ కంప్లీట్ డీటెయిల్స్ సెర్చ్ ఇంజిన్స్ అర్థం చేసుకోవడానికి మనం ఇది వాడతామన్నట్టు. ఇవి మనం ఎక్కడెక్కడ వాడతాం, ఎలా అనేది మనం చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ స్కీమా వర్క్స్. ఓకే. సింపుల్‌గా స్కీమా ఈజ్ ఏ రిటన్ ఇన్ కోడ్ ఫార్మాట్ లైక్ జేసన్ ఎలీడ్ ఫార్మాట్. బట్ రిమెంబర్ అండి, మీరు కోడ్ లాంగ్వేజ్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు వరీ అవ్వాల్సిందంటే ఏంటి? మీరు ఈ లాజిక్‌ని అర్థం చేసుకోవాలి. అంటే రాండమ్‌గా మన యొక్క కంటెంట్‌ని మన వెబ్‌సైట్‌లో పెడితే సెర్చ్ ఇంజిన్ జస్ట్ రీడ్ చేస్తుంది. అదే విత్ ది హెల్ప్ ఆఫ్ స్కీమాతోని డిక్లేర్ చేస్తే సెర్చ్ ఇంజిన్స్ మన యొక్క వెబ్‌సైట్ కంటెంట్‌ని క్లియర్‌గా అర్థం చేసుకొని యూజర్‌కి డిస్‌ప్లే చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, మీకు డిస్‌ప్లేలో ఇక్కడ గూగుల్ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్సు రేటింగ్ చూపించింది, ప్రైస్ డీటెయిల్స్ చూపించింది, మంత్స్ ఎవ్రీథింగ్ ఇదంతా చూపిస్తుంది అంటే ఈ పర్టిక్యులర్ కోర్స్ డీటెయిల్స్ మనం మన యొక్క స్కీమా మార్కప్ లాంగ్వేజ్‌లో డిక్లేర్ చేయడం వల్లనే. ఓకే. బట్ కాకపోతే ఇది జేసన్ ఎల్ఈడి అనే కోడ్ ఫార్మాట్‌లో ఉంటుంది. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ స్కీమా కోడ్‌ని మనం జనరేట్ చేసి మన యొక్క వెబ్‌సైట్ హెడ్ సెక్షన్‌లో పెట్టాలి. ఇంతవరకే. అది ఎలా జనరేట్ చేయాలి అనేది మనం చూద్దాం అన్నట్టు. సో, హౌ టు ఇంప్లిమెంట్ స్కీమా. సో, స్కీమా లాంగ్వేజ్‌ని మనం జనరేట్ చేయడానికి, స్కీమా కోడ్‌ని జనరేట్ చేయడానికి మనకు 3 స్టెప్స్ ఉంటాయి. అంటే 3 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వర్డ్‌ప్రెస్ ప్లగిన్స్ ఉంటాయి. సెకండ్‌ది గూగుల్ స్ట్రక్చర్డ్ డేటా మార్కప్ హెల్పర్ ఉంటుంది. థర్డ్‌ది మాన్యువల్ జేఎస్ఎన్ ఎల్ఈడి కోడ్ ఉంటుంది. ఇది కంప్లీట్‌గా డెవలపర్స్ యూజ్ చేస్తారు. థర్డ్‌ది దాని దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. ఇఫ్ దే వాంట్ దే కెన్ డిక్లేర్. ఈకామర్స్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డెవలపర్స్ చూసుకొని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఓకే. బట్ మీ వెబ్‌సైట్‌కి మీరు స్కీమా మార్కప్ లాంగ్వేజ్‌ని యాడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ వర్డ్‌ప్రెస్ ప్లగిన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ర్యాంక్ మ్యాథ్ ఎస్‌సీఓ ఆర్ యూఎస్ట్ ఎస్‌సీఓ ఆర్ స్కీమా ప్రో అనేసి డిఫరెంట్ ప్లగిన్స్ ఉన్నాయి. ఓకే. లెట్ మీ షో యూ ర్యాంక్ మ్యాథ్ ఎస్‌సీఓ. ఓకే. సో, మన యొక్క వెబ్‌సైట్ ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ ఒక ఆర్టికల్ తీశాను. ఏ విధంగా ఉంటుంది అని. చూడండి. ఇక్కడ మనం స్కీమా వల్ల మన యొక్క వెబ్‌సైట్ యొక్క టైటిల్స్ అవన్నీ కనబడడమే కాదు, ఇక్కడ రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి విత్ ది హెల్ప్ ఆఫ్ స్కీమా వల్ల కనబడతాయి. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ ప్రాపర్ ప్లగిన్‌ని మన యొక్క వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాల్ చేయడం వల్ల, ఇక్కడ డాష్‌బోర్డ్ ర్యాంక్ మాత్‌లో ఇక్కడ ఈ డాష్‌బోర్డ్ అవన్నీ ఉంటుంది. ఇక్కడ చూడండి, స్కీమా టెంప్లేట్స్ అని. ఓకే. సో, ర్యాంక్ మాత్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి అన్ని ఫ్యాక్టర్లు స్కీమా టెంప్లేట్స్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ దాన్ని క్లిక్ చేశాక మనము అండ్ మేక్ ష్యూర్ దట్ స్కీమా స్ట్రక్చర్ అనేది ఎనేబుల్ అయ్యి ఉండాలి. ఓకే. అండ్ ర్యాంక్ మాత్. ఓకే. ఇక్కడ చూడండి, టైటిల్, మెటా ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన యొక్క వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి పోస్ట్‌లు ఏ ఏ పోస్ట్‌లు ఉన్నాయి, ఏమేం పేజెస్ ఉన్నాయి, మొత్తం ఎవ్రీథింగ్ మనకి మన యొక్క ప్లగిన్స్‌లో కనబడతాయి. ఇక్కడ పోస్ట్ దగ్గరకొచ్చేస్తే ఇఫ్ యూ ఆర్ రైటింగ్ సమ్ పోస్ట్, ఇక్కడ స్కీమా టైప్. మనం ఇంతకుముందు స్కీమా టైప్స్ డిక్లేర్ చేసాం కదా! ఇక్కడ చూడండి, ఆర్టికల్ అని మీకు కనబడుతుంది కదా! నేను పోస్ట్ ఒక ఆర్టికల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇఫ్ యూ సీ హియర్ చూడండి, ఆర్టికల్, బుక్స్ సంథింగ్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి స్కీమా టైప్‌లో. ఓకే. తర్వాత పేజెస్ దగ్గరికెళ్తే కూడా సింపుల్‌గా మీరు ఇది ఏదైనా న్యూ పోస్ట్ యాడ్ చేసినా సరే, ఆ పోస్ట్ దగ్గరికి ఇక్కడ చూడండి, ఎడిట్ పోస్ట్, టైటిల్ అదంతా ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరల్, అడ్వాన్స్‌డ్ అండ్ స్కీమా. స్కీమా దగ్గరికొచ్చిన తర్వాత వి కెన్ జనరేట్ స్కీమా హియర్. ఓకే. మనము ఆ ప్రాపర్ స్కీమా జనరేటర్. ఓకే. అంటే మీరు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ యూజ్ చేయడం వల్ల మీరు స్కీమా జనరేటర్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. అదే బ్యాక్ ఎండ్‌లో యాడ్ అవుతుంది. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ హావ్ టు ఇన్‌స్టాల్ ర్యాంక్ మాత్ ప్లగిన్. ఓకే. ఆర్ ఎల్స్ సమ్ యూజ్డ్ ప్లగిన్స్ ఆల్సో వర్క్స్. ఓకే. యూజ్డ్ ఎస్‌ఈఓ ఆర్ స్కీమా ప్రో ఎస్‌ఈఓ కూడా హెల్ప్ అవుతుంది. బట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ మినిమల్ వెబ్‌సైట్ ఆర్ సమ్‌టైమ్స్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వెబ్‌సైట్ అండ్ సెకండ్ మెథడ్ ఆల్సో చాలా ఈజీ ఉంటుంది. అదేంటంటే గూగుల్ స్ట్రక్చర్డ్ డేటా మార్కప్ హెల్పర్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే జస్ట్ ప్లగిన్ యూజ్ చేసి దాంట్లో ఏదైతే పేజ్ ఉందో లేకపోతే ఏదైతే పోస్ట్ ఉందో అక్కడ వెళ్ళేసి మనం స్కీమా జనరేటర్ కొట్టేస్తే అదే జనరేట్ అయిపోయి బ్యాక్‌ఎండ్‌లో యాడ్ అయిపోతుంది. దట్ ఈస్ సింప్లెస్ట్ వే, ఈజీ వే. లేదు, నేను స్కీమా కోడ్‌ని జనరేట్ చేసి నేను బ్యాక్‌ఎండ్‌లో యాడ్ చేసుకుంటా అంటే యూ కెన్ ఫోకస్ ఆన్ సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ కంప్లీట్ డెవలపర్ ఆప్షన్ మీరేం చేయొద్దు. సెకండ్ స్టెప్ ఎలా చేయొచ్చు అంటే
గూగుల్ స్ట్రక్చర్డ్ డేటా మార్కప్ హెల్పర్. ఓకే. అని చెప్పేసి మీరు సింపుల్‌గా గూగుల్ స్ట్రక్చర్డ్ డేటా మార్కప్ హెల్పర్. ఓకే. మీరిక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి. దిస్ ఈజ్ మై వెబ్‌సైట్ ఆర్ ఈమెయిల్. స్ట్రక్చర్డ్ డేటా మార్కప్ లాంగ్వేజ్ నేను స్కీమా దేనికోసం జనరేట్ చేస్తున్నాను? నా వెబ్‌సైట్ కోసం జనరేట్ చేస్తున్నాను. ఓకే. దేనికోసం అంటే సంథింగ్ ఆర్టికల్సో ఏదో లేకపోతే ఏదో ఒకటి అనుకుందాం. టాపిక్ ఏది మనం ఆర్టికల్స్ అనుకుందాం, లేకపోతే జాబ్ పోస్టింగ్, లోకల్ బిజినెస్ అనుకుందాం. ఈవెంట్స్, మూవీస్, ప్రొడక్ట్స్, క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఏది? ఓకే. సాఫ్ట్‌వేర్ అప్లై రెస్టారెంట్ అని చెప్పేసి నేను ఆర్టికల్స్ అని తీసుకున్నాను. ఇక్కడ www.digitolians.in అని చెప్పేసి స్టార్ట్ ట్యాగింగ్. ఓకే. నేను స్కీమా మార్కప్ లాంగ్వేజ్‌ని జనరేట్ చేస్తున్నాను చూడండి. ఓకే. దిస్ ఈజ్ మై వెబ్‌సైట్. ఇక్కడ సింపుల్‌గా చెప్తున్నాడు. మీరు దేన్ని ట్యాగ్ చేయాలి అనుకుంటే స్టార్ట్ ట్యాగింగ్ డేటా బై హైలైటింగ్ టెక్స్ట్ ఆర్ అన్ ఇమేజ్. నేను ఈ ఇమేజ్‌ని హైలైట్ చేశాను. దీనికి నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇట్ ఈస్ ఎ టైటిల్. ఓకే. చూడండి టైటిల్ డిజిటోలియన్స్ కంపెనీ అండ్ తర్వాత టెక్స్ట్ అని కూడా నేను తీసుకుంటున్నాను. దీనికి టైటిల్ నేను ఇక్కడ పెట్టాను చూడండి. విగ్రో బ్రాండ్స్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చేసాను. ఓకే. అండ్ తర్వాత ఈ దాన్ని కూడా నేను దీనికోసం కూడా నేను మార్కప్ అనేది చేస్తున్నాను. దీనికి ఏం చేస్తాం? దీనికి ఏదైనా టైటిల్ ఏదైనా ఉందా? లేకపోతే డేట్ పబ్లిష్డ్, డేట్ అండ్ టైం. ఓకే. లేకపోతే ఇమేజ్. ఓకే. సో దీనికి కావాల్సినటువంటి బ్యాక్ ఎండ్ ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను పబ్లిష్ చేసుకున్నాను. అది తర్వాత ఈ విధంగా మీకు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్‌ని మీరు సెలెక్ట్ చేసి కూడా మీరు స్కీమాని జనరేట్ చేయొచ్చు. ఓకే. చూడండి. ఈ విధంగా మన యొక్క వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి మొత్తం కంటెంట్ కూడా మీరు స్కీమా జనరేట్ చేయొచ్చు. బట్ కాకపోతే ఇది కొన్ని సార్లు చాలామంది కొన్ని మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. డూప్లికేట్‌గా విధంగా స్కీమా జనరేట్ చేస్తారు. ఓకే. సో, డెవలపర్స్‌కి ఇది క్లియర్ కట్ ఐడియా ఉంటుంది కనుక యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ మెథడ్. ఓకే. మీకు వర్డ్‌ప్రెస్ స్కీమా ఏదైతే ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్స్ ఉన్నాయో అది చాలా ఈజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ విధంగా చేయొచ్చంటే, ఈ డిజిటల్ లెన్స్ వెబ్‌సైట్‌కి నేను స్కీమా జనరేట్ చేశాను. చూడండి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మిస్సింగ్ ట్యాగ్. ఓకే. సెలెక్ట్ ట్యాగ్ టైప్, టైటిల్. ఓకే. సంథింగ్ డిజిటోలియన్స్ అని పెడదాము. ఓకే. సేవ్. ఓకే. అది కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడొచ్చింది చూడండి డిజిటోలియన్స్ కంపెనీ, డిజిటోలియన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే క్రియేట్ హెచ్‌టీఎంఎల్ అని చెప్తాను. ఓకే. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. యాడ్ ద స్క్రిప్ట్ బ్లాక్ బిలో టు హెడ్ సెక్షన్ ఆఫ్ యువర్ హెచ్‌టీఎంఎల్ కోడ్. ఓకే. మీరు ఏం చేయదు దీన్ని సింపుల్‌గా మనం కాపీ చేసుకొని ఓకే. అది డౌన్‌లోడ్ చేసుకొని కాపీ చేసుకొని మన హెడ్ సెక్షన్‌లో పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే. దట్స్ ఇట్. ఓకే. తర్వాత వచ్చేసి మనం ఫినిష్ అని కొట్టేసాం. ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ థర్డ్‌ది మన డెవలపర్ స్టెప్. గూగుల్ స్ట్రక్చర్డ్ డేటా మార్కప్ లాంగ్వేజ్ మనం ఒక కోడ్‌ని బ్యాక్ ఎండ్‌లో యాడ్ చేసాం. వర్డ్‌ప్రెస్‌లోని ఆటోమేటిక్‌గా మనం జనరేట్ చేసి యాడ్ చేసాము. దట్ ఈస్ పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది. మీరు మల్టిపుల్ టైమ్స్ కోడ్‌ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సెకండ్ స్టెప్‌కెళ్తే ఇక్కడ మనం కోడ్‌ని యాడ్ చేసిన తర్వాత వాట్ యూ హావ్ టు డూ, యూ హావ్ టు టెస్ట్ ద స్కీమా. వెదర్ దట్ స్కీమా ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అని చెప్పేసి స్కీమాని టెస్ట్ చేయడానికి గూగుల్ రిచ్ రిజల్ట్ టెక్స్ట్ టూల్ అనేది ఒక టూల్‌ని మనం యూజ్ చేయాలి. ఓకే. సింపుల్ థింగ్. ఆల్రెడీ మనం యాడ్ చేసామని ఫినిష్ కొట్టాం కదా! ఇక్కడ చూడండి. రిచ్ రిజల్ట్స్ టెస్ట్ టూల్. ఓకే. ఐదర్ మీరు వర్డ్‌ప్రెస్‌లో స్కీమా జనరేట్ చేసినా సరే, ఇక్కడ జనరేట్ చేసినా సరే, ఆర్ నార్మల్ డెవలపర్ వర్షన్ అయినా సరే, సింపుల్‌గా ఇక్కడొచ్చేసి మీరు వెబ్‌సైట్ ఇచ్చేసి చేసేయాలి. అది మనకి లైవ్‌గా టెస్ట్ అవుతుంది. అంటే స్కీమా అనేది యాడ్ అయిందా? యాడ్ అవ్వలేదా? మన వెబ్‌సైట్‌కి. ఎస్పెషల్లీ ఇది కోర్సెస్ కోసం మరి బుక్స్ ఈ-కామర్స్ సైట్స్‌కి ఇది వెరీ వెరీ హెల్ప్‌ఫుల్. చూడండి. నో ఐటెమ్స్ డిటెక్టెడ్. ఆ వెబ్‌సైట్‌కి నో స్కీమా అనేది యాడ్ చేయబడ్డది. ఒకవేళ స్కీమా యాడ్ చేసుంటే యాడ్ చేసిందని మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఓకే. దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ స్కీమా. స్కీమా అంటే ఏంటది? జస్ట్ గూగుల్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. దానివల్ల బెటర్ ర్యాంకింగ్స్, బెటర్ క్లిక్ త్రూ రేట్ వస్తుంది. ఆ స్కీమా లాంగ్వేజెస్‌ని 3 టైప్స్ ఆఫ్ మెథడ్‌లో యూజ్ చేయొచ్చు. ఒకటేమో
Track Math are used SEO plugin. Second game with the help of Google, and third game with the help of developer options. ఇవన్నీ చేసిన తర్వాత మనం స్కీమా యాడ్ అయిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. బట్ చాలా మంది పీపుల్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే చాలా మంది యూజింగ్ రాంగ్ స్కీమా టైప్. నువ్వు వెబ్‌సైట్ యొక్క ఆర్టికల్ కోసం స్కీమా టైప్ చేస్తే స్కీమాని అదే సెలెక్ట్ చేయాలి. ఓకే. లేకపోతే ఆర్గనైజేషన్ డీటెయిల్స్ కోసం అంటే ఆర్గనైజేషన్ డీటెయిల్స్ స్కీమా టైప్ సెలెక్ట్ చేయాలి. అండ్ మిస్సింగ్ రిక్వైర్డ్ ఫీల్డ్. కొందరు ఓన్లీ హాఫ్ ఆఫ్ ఫీల్డ్స్ మాత్రమే రిక్వైర్ చేస్తూ ఉంటారు. ఓకే. తర్వాత ఫేక్ రివ్యూస్, మన వెబ్‌సైట్‌లో ఫేక్ రివ్యూస్ క్రియేట్ చేసేసి రివ్యూస్ అనే దానికోసం కూడా స్కీమా చేస్తారు. అండ్ నాట్ టెస్టింగ్ స్కీమా. స్కీమా యాడ్ చేశారు గానీ మీరు అది వర్క్ అవుతుందా లేదా అనేది యూ షుడ్ టెస్ట్ ఇట్ ప్రాపర్‌లీ అన్నట్టు. ఓకే. So in simple terms, schema markup is a language for Google, improves CTR and also shows rich results. ఇప్పుడు చూపించే 24,000 premiums posters, these are the rich results, builds trust and visibility, gives competitive SEO advantage. Because చాలా మంది కాంపిటేటర్స్ స్కీమా అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓకే గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వాన్స్డ్ ఆన్ పేజ్ ఫ్యాక్టర్ స్కీమా మార్కప్ లాంగ్వేజ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, ఆ వెబ్సైట్ని విజిట్ చేసి కూడా కాంటాక్ట్